హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా మనకు ఇష్యూ అయ్యే ప్రతి డ్రైవింగ్ లైసెన్స్ కి నిర్ణీత గడువు ఉంటుంది. ఇది మీ ఏజ్ బిలో 40 ఇయర్స్ అయితే 10 నుంచి 20 సంవత్సరాల వరకు, అబోవ్ 40 అయితే 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎక్స్పైర్ డేట్ అయ్యాక సంవత్సరం వరకు కూడా రెన్యువల్ చేయకపోవడం. దీని వీడియో నేను సపరేట్ గా చేయడం జరిగింది. లింక్ పైన ఐ బటన్ మరియు డిస్క్రిప్షన్ లో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. రెండవది ఎక్స్పైర్ డేట్ అవ్వక ముందే లేదా ఎక్స్పైర్ అయ్యాక సంవత్సరం లోపే రెన్యువల్ చేయడం. దాని గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో గతంలో మన తెలుగు రాష్ట్రాలలో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయాలంటే ప్రత్యేకంగా పోర్టల్ ఉండేది. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకే పోర్టల్ ని ఆవిష్కరించారు. దానినే సారథి పరివాహన్ అంటారు. ఇప్పుడు ఈ పోర్టల్ లోనే మీకు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మొదటగా అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ మీ ఓల్డ్ డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. సో మొదటగా గూగుల్లో sarthi.parivahan.gov.in టైప్ చేయండి. దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ ఎగ్జిట్ కొట్టేయండి. తర్వాత కింద మీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మెయిన్ స్క్రీన్ లో అప్లై ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మనమే ఓన్ గా అప్లై చేస్తున్నాం కాబట్టి ఒకవేళ మీ ఏజ్ 40 దాటితే మాత్రం మెడికల్ సర్టిఫికేట్ తప్పనిసరి. దీని గురించి టెన్షన్ పడకండి. ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీ నియరెస్ట్ ఎనీ ఎంబీబీఎస్ డాక్టర్ తో మీ ఫోటో అటెస్ట్ చేసి జస్ట్ సైన్ అండ్ స్టాంప్ వేయించుకోండి, సరిపోతుంది. లేదా మీ డిస్ట్రిక్ట్ ఆర్టీఓ ఆఫీస్ కి ఎదురుగా కూడా ఈ ఫార్మ్స్ ఈజీగా లభిస్తాయి. దీని గురించి మీకు అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కాలం లో మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ తో పాటు పక్కన డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేసి దాని కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ పై టిక్ పెట్టి గెట్ డిఎల్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఓల్డ్ డ్రైవింగ్ లైసెన్స్ తాలూకు డీటెయిల్స్ చూపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అబౌట్ డీటెయిల్స్ లో ఎస్ సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మీ నియరెస్ట్ ఆర్టీఓ ఆఫీస్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసి ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఈ విండోలో మీ దగ్గర ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఎస్ లేదా నో ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద కన్ఫర్మ్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ టిక్ పెట్టి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో మీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ తో పాటు మీ డీటెయిల్స్ తాలూకు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ దానికి సంబంధించిన బాక్స్ లో టిక్ పెడితే ఫర్దర్ గా వాటిని కరెక్షన్ చేసుకుని ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ అయి చూపిస్తుంది. ఒకవేళ అన్ని కరెక్ట్ గా ఉంటే ఇక్కడ ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో కింద సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ని సెలెక్ట్ చేస్తే దాని కింద సెపరేట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో సెకండ్ ఎస్ పెట్టి మిగతావన్నీ నో పెట్టి సబ్మిట్ చేసి ఓకే చేయండి. తర్వాత ఇందులో అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ బాక్స్ లో టిక్ పెట్టి సబ్మిట్ చేయండి. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తాలూకు అప్లికేషన్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. దీనిని జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ చేయండి. తర్వాత ఇందులో క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో కిందికి స్క్రోల్ చేసి డాక్యుమెంట్ అప్లోడ్ కోసం నెక్స్ట్ ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకొని ఓకే చేయండి. ఇప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ స్టేజ్ లో ఒకవేళ ప్రీవియస్ విండోలో మీరు అడ్రస్ కరెక్షన్ కోసం పెట్టుకుని ఉంటే ఆధార్ ప్రూఫ్ మరియు మీ ఏజ్ 40 దాటితే మెడికల్ సర్టిఫికేట్ లేదంటే కేవలం ఓల్డ్ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే జేపీఈజీ లేదా పీడిఎఫ్ లో బిలో 500 KB లోపు అప్లోడ్ చేసి కన్ఫర్మ్ చేయండి. వన్స్ డాక్యుమెంట్ అన్ని సక్సెస్ఫుల్ గా అప్లోడ్ అయ్యాక కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఫోర్త్ స్టేజ్ లో స్లాట్ బుక్ చేయడానికి ఆన్లైన్ లో ఫీ పే చేయాల్సి ఉంటుంది. దానికోసం ఇక్కడ ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో న్యూ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ అప్లికేషన్ ఫీ జనరేట్ అయి చూపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకొని కింద గేట్ వే ని సెలెక్ట్ చేసి పక్కన క్యాప్చా ఎంటర్ చేసి పే నౌ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ గేట్ వే లో మీ సేవ ని సెలెక్ట్ చేసి కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఫైనల్ గా 10 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అయి కనిపిస్తుంది. సో ఓకే చేయండి. ఇప్పుడు ఈ విండోలో మీకు ఏ బ్యాంక్ లో అకౌంట్ ఉన్నా సరే హెచ్డిఎఫ్సి ని సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో అన్నిటికంటే ఈజీ మెథడ్ యూపీఐ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి జనరేట్ క్యూఆర్ ని సెలెక్ట్ చేస్తే డైరెక్ట్ గా క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. ఇప్పుడు మీ వేరే ఫోన్ తో స్కాన్ చేసి పే చేయండి. వన్స్ అమౌంట్ డిడక్ట్ అవ్వగానే స్క్రీన్ పై కన్ఫర్మ్ మెసేజ్ చూపిస్తుంది. ఇప్పుడు కింద చెక్ హియర్ ఫర్ రిసిప్ట్ ని సెలెక్ట్ చేసి తర్వాత ఇందులో మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులోని చెక్ బాక్స్ లో టిక్ పెట్టి ప్రింట్ రిసిప్ట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ రిసిప్ట్ ని మొదటగా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ కోసం హోమ్ స్క్రీన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ యువర్ పెండింగ్ అప్లికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో అప్లికేషన్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి
ఓకే సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో ఆర్టీఓ ఆఫీస్ కి అపాయింట్మెంట్ కోసం స్లాట్ బుక్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ నంబర్ ని ఎంటర్ చేస్తే కింద డీటెయిల్స్ వస్తాయి. తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో కింద ట్రాక్ ని సెలెక్ట్ చేస్తే మీ ప్రిఫర్ టెస్ట్ సెంటర్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు రెండింటిని సెలెక్ట్ చేసి ప్రొసీడ్ టు బుక్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు వెకెంట్ లో ఉన్న డేట్స్ గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి. మీకు కావాల్సిన డేట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పక్కన స్లాట్ టైం చూపిస్తుంది. మీకు కన్వీనియంట్ గా ఉన్న టైం ని సెలెక్ట్ చేసి కింద బుక్ స్లాట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చివరిసారిగా మీ రిజిస్టర్ మొబైల్ కి 6 అంకెల ఓటీపీ వస్తుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ టు స్లాట్ బుక్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ టెస్ట్ స్లాట్ తో పాటు పేమెంట్ రిసిప్ట్ మరియు ఓల్డ్ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ మెడికల్ సర్టిఫికేట్ మరియు ఆధార్ కాపీని మీరు బుక్ చేసుకున్న స్లాట్ డేట్ లో మీ వెహికల్ తో పాటు ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్లి సబ్మిట్ చేస్తే ఒరిజినల్ ఆర్సీ 1 వీక్ లో మీ ఇంటికి వచ్చేస్తుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.